చూడండి, బావి అనేది చాలా నిండగా అయిపోయింది. కొద్దిగా అప్పటి నుంచి ఆవలింపులు రావడం జరిగింది. కొద్దిగా ఇంటికాడ చాయ్ తాగాను. చాయ్ ఎవరైనా ఎందుకు తాగుతారు? యాక్టివ్గా ఉండడానికి తాగుతారు. లేని చాయ్ తాగితే నిద్ర మబ్బు వస్తుంది. దాంతో పాటు బ్రెడ్ తినడం జరిగింది. చూడండి, మళ్ళీ ఆవలింపు అలానే వస్తుంది. ఇక్కడైతే పక్షులు ఎలా ఆగాయో చూడండి. చాలా చక్కగా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఈ చిన్న పక్షులు బావి అనేది ఇలా నిండగా ఎప్పుడూ కాలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు బావి అనేది నిండగా అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇలా వెళ్తే మనకు ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. దూరం నుంచి చూస్తే సన్లైట్ అనేది చాలా వరకు ఉంది. కొద్దిగా సన్లైట్కి నిలబడనిక చాలా రోజుల తర్వాత నిలబడుతున్నాను. అప్పటి నుంచి కొద్దిగా నిద్రమబ్బులాగా అనిపిస్తుంది. ఒకసారి తిరిగి వద్దాం అని నేను అనుకుంటున్నా. ఇక్కడ లాస్ట్కి ఛాయ్ కూడా తాగనట్టుగా చేస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడే కానీ ఛాయ్ ఎందుకు తాగుతారు యాక్టివ్గా ఉండడానికి. ఇక్కడ నేను కొద్దిగా చిన్నపాటి సెలబ్రిటీ అయ్యేసరికి ఇలాంటివి లాస్ట్కి బతకడమే కష్టం అయిపోయే తట్టుగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో పరిస్థితి. చూడండి పక్షులు అనేటివి ఎలా ఉన్నాయో. చాలా చక్కగా వచ్చి గింజలు ఏరుకొని తింటాయని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఎగురుకుంటా వెళ్తున్నాయో పైకి. ఒకసారి జూమ్ చేస్తా. చూడండి పక్షులు ఎలా ఉన్నాయో. అవతలికి దూకాలి. చూడండి ఇలా కాళ్ళు అనేది తడుపుతే ఇక్కడ మొత్తానికి వచ్చేసాను. ఇలా చూడండి ఎలా ఉందో ఈ చోటు. కొద్దిగా ముందరికి వెళ్తుంటే చాలా వరకు వస్తూనే ఉంది. ఎక్కడ మనకు రోడ్డు కూడా కనబడట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక పని చేసుకొని ఇంటికి వెళ్తామని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఫ్రూట్స్ నిమ్మకాయలు తెంపుకొని. ఇలా చూడండి చాలా ఉంది ప్రదేశం. పత్తి వేయడం జరిగింది ఇక్కడ. మరి ఎవరో ఇప్పుడైతే నేను ఈ దారిలో ఉన్నాను. ఎలా ఉందో చూడండి ఈ దారి. చూడండి పక్షులు అనేటివి ఎలా ఉన్నాయో. ఇక్కడ కరెంటు వైర్ మీద ఆగాయి. దానికి ఏమీ కాదా అనేటట్టుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ పక్షులు. చాలా వరకు కూర్చొని ఆలోచించుకుంటా కూర్చునేతోని, కానీ ఈరోజు కూర్చోవడానికి లేదు, కొద్దిగా నిలబడడానికి లేదు అనేటట్టుగా ఉందని చెప్పుకోవచ్చు. కొద్దిగా పదే పదే నిద్రమబ్బు అనేది వస్తుంది. చూడండి సూర్యుడు ఎలా కనపడుతున్నాడో. ఇక్కడైతే చాలా వరకు పత్తి వేయడం జరిగింది. పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాను. కొద్దిగా ఎలా ఉంటుందో తెలియట్లేదు నాకు. ఈ నిద్రమబ్బు అనేది ఎప్పుడు రాలేదు. ఇక్కడ నిద్రమబ్బు అనేది ప్రత్యేకంగా ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి దూరంగా ఎవరో ఉయ్ ఉయ్ అని సౌండ్ చేస్తున్నారు. కొద్దిగా ఏదో పని అనేది చేస్తున్నారు. చుట్టుపక్కల చూస్తే ఎవరు రైతులు అనే వాళ్ళు కనపడట్లేదు. దూరంగా ట్రాక్టర్ సౌండ్ అనేది వినపడుతుంది. అక్కడ చూడండి పక్షులు అనేటివి ఎలా ఉన్నాయో. చిన్న చిన్న పక్షులు. నాకు చాలాసార్లు తినేది కక్కడం అలవాటు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా తింటే నేను మళ్ళీ బయటికి వస్తుంది. ఒక్కొక్కసారి దాన్నే మింగుతాను. ఎందుకో వచ్చిందిలే అన్నట్ట. కానీ అది ఉమ్మియాలి. ఏదైతే మనకు రివర్స్గా వస్తుందో అది బయటికి ఉమ్మియాలి, లేకపోతే మనకి ఇబ్బంది.
చూడండి చెట్టు అనేది ఎలా వేశారో, చాలా పెద్ద చెట్టు. చూడండి ఈ పత్తి అనేది ఎలా ఉందో ఇక్కడ.